అన్న అన్న గుడ్ మార్నింగ్. నేను అలీంనండి. అదే ఈ పాపది మళ్ళా రాత్రి ఏదో చూసాము. ఏంటి అసలు కనుక్కుందాము. మరి మరి అఘోరిది అరాచకంగా ఉంది. అవునండి. అది మీ డిమాండ్ ఏంటన్నా? ఏముందన్న ఆ పిల్లకి మానసికంగా బాగోలేదు. ట్రీట్మెంట్ ఇస్తుంటే మధ్యలో పారిపోతుంది. నా దగ్గర సర్టిఫికేట్ కూడా ఉందన్న మానసికంగా బాగోలేదని. అవునా? ఓకే ఓకే. మీతోనే ఉంది కదా రూమ్ లో, మొన్న హోటల్ దగ్గర ఉన్నామన్నా అన్నారు నాతో కూడా. అవునన్నా విష్ణు అన్నయ్య కూడా అసలు నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళను, సూర్యాపేట వెళ్తానని చెప్పాను అన్న. ఓకే. సూర్యాపేటలో ఎవరు ఉన్నారు? విష్ణు అన్నయ్య అన్న. సూర్యాపేటలో విష్ణు అన్నయ్య ఉన్నాడు. అందరినీ కేర్ టేకర్ గా పెట్టి అన్నయ్య ఆ పిల్లకి దగ్గర పంపించాము. ఆ పిల్లని రూమ్ లో పెట్టి అన్నయ్య బయటికి వెళ్ళాడు ఫుడ్ తీసుకురా. ఈ పిల్ల గొడవ కూడా చేసింది. అబ్బా. చాలా గట్టిగా అరవడం చాలా మాట్లాడటం. ఇంకా అన్నయ్య కూడా కోపం వచ్చేసి చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి నాన్న మాట్లాడి ఇస్తే కోపం వచ్చింది అన్నయ్య. పాపం వచ్చి మీ చెల్లెలు నువ్వు తీసుకెళ్ళిపోరా, ఈ పిల్లలు నాకు తెలుసు నేను నీ దగ్గర ఉన్నాను, మా అమ్మ దగ్గర ఉంటాను పడుతుంది, అమ్మని తీసుకొచ్చి తీసుకెళ్ళరా. వాడు కంప్లీట్ వశీకరణం చేస్తున్నట్టాడండి పాపని. అవునండి. అయితే అమ్మ దగ్గర తీసుకొచ్చినాక మనం మాది అనంతరం అని పెనుమూడి దగ్గర ఉందండి, రేపల దగ్గర. అక్కడ మా మామయ్యలు ఉన్నారు. ఆడ తీసుకెళ్తే వాళ్ళు చిన్నపురం తీసుకెళ్లి మందుగా ఎక్కిస్తానన్నారు. పోన్లేండా. ఇంకా ఆడ తీసుకెళ్దాం అనే టైంలో విజయవాడలో దిగినాక వీళ్ళకి వాష్రూమ్ వస్తుందని చెప్పాను. సార్ వెళ్ళింది అమ్మాన వర్షం ఇద్దరు కలిసి వెళ్ళారు. వాళ్ళు వచ్చినాక టిఫిన్ కూడా అన్ని చేసాము. మళ్ళీ వాష్రూమ్ అని చెప్పని 10 రూపాయలు కాయిన్ అమ్మ దగ్గర తీసుకుంది అనమాట. ఆ పిల్ల దగ్గరే తీసుకుందంట. ఇక అమ్మతో పాటు వెళ్తాను అని చెప్పని అమ్మతో పాటు వెళ్ళి వాష్రూమ్ అని చెప్పని అటు పారిపోయింది. అదే 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 వాడు మాయి బాగా చేస్తాడు ఈ పాపనే. అవును, అసలు ఏమీ లేనోడు అసలు ఏ విధంగా పాపని పెళ్లి చేసుకుంటానంటున్నాడు? అది అసలు లీగల్గా ఎలా చెల్లుద్ది? పోనీ ఏదో ఆడు మాత అన్నాడు, అమ్మవారు అన్నాడు, అదన్నాడు, ఇలాంటి తప్పుడు పనులు ఎలా చేస్తాడు? అదే ఎన్జిఓలతో కలిపి మనం కేసు పెడదాము మంగళగిరిలో, సిఐని అడుగుదాము అని ఇందాక ఫోన్ చేశాడు. వాడెవడు అఘోర ఏంటి, ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడం ఏంటి, వాడికి పిల్లలు తెలవనప్పుడు తల్లిదండ్రులకు అప్పగించాలి కదా. సర్టిఫికేట్ అంటే ఎవరు ఇచ్చారు? మెడికల్ సర్టిఫికేట్ ఆ పిల్లని తీసుకుని దొరికినాక మానస హాస్పిటల్ తీసుకెళ్ళాం అనుకుంటారు. అక్కడ మానసిక వైద్యుల్ని పరిశీలిస్తారనమాట. అవునా? ఓకే. పరిశీలించాము. అంటే మన పోలీసు వారు కూడా మీకు ముందు మీడియా తాకిడి ఎక్కువగా ఉంది, అవునండి, అవును, మా మానవులకి తీసుకురాకుండా మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి ఆ పిల్లని. అవునండి, అవును అన్నారు. ఇంకా అందుకని హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. మెడిసిన్స్ ఆ పిల్ల పరిస్థితి చాలా బాగలేదు. ఇన్ఫ్లుయెన్స్ చేసి తన మానసికంగా గురైంది ఆ పిల్ల. తల్లిదండ్రులు అన్న మీద విరక్తి కలిగినట్టుగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అలా మానసికంగా పొందుపరిచే అతన్ని తన ఆధీనంలో తీసుకున్నారు ఎవరో గాని. అవునవును, వాస్తవం కనబడుతుందిగా అని డాక్టర్ గారు చెప్పారండి. చెప్పి రాసి కొద్దిగా మీరేమైనా అఘోరితో ఫోన్ లో మాట్లాడారా? ఏంట్రా ఇలా చేసావని? నేను మాతో అసలు మాట్లాడుతుందండి, మన ఫోన్ ఎత్తట్లా. మంగళగిరి మీడియా వాళ్ళు మా ఇంటి దగ్గర పంపించి మమ్మతో మాట్లాడేశారండి. పాపం మాట్లాడితే ఆ పిల్ల తాగొచ్చారా? నేను వాస్తవంగా నాకన్నా టెర్రరిస్టులకు బెరీస్టులకు నేను తాగకూడదు, మీ వాడి మెడిసిన్స్ కి. అవునవునండి, పాపం తాగొచ్చారా? నాకు కొంచెం తలబడుతున్నారా? అది సమంజసం అండి, పద్ధతి కాదు కాదు. మీరు మనం చెప్పారు కదా పెరాలసిస్ వచ్చింది, ఆయుర్వేదం ముందు వాడానని. అవును, అందుట్లో వయసు ఇచ్చా కూడా తండ్రి వయసుగా నేను అనొచ్చామా? సరే సార్.
సరే సర్లేండి. ఏమైనా అవసరం ఫోన్ చేయండి ఈ నెంబర్కి. అలాగే సార్. మీరును బాను కూడా కష్టపడుతున్నారు కానీ నిస్వార్థంగా. అవునండి, ఇప్పుడు ఏం చేద్దాం, కర్మ. మీరు మంచి పోతే చెడు వచ్చింది మీకు. ఏమండి మీకు నమస్కరించి చెబుతున్నాను, కేసు పెట్టండి. వెళ్తున్నాడు మనోడు మంగళగిరి. జర్నలిస్ట్ సంఘాలకు పాపని అప్పచెప్పాలి. సెక్యూరిటీ ఏంటి వాడి దగ్గర ఉంటే ఏ విధంగా సెక్యూరిటీ ఇస్తాడు? వాడేమో దేశ దిమ్మర్లా తిరుగుతూ ఉంటాడు. ఈ అమ్మాయి భవిష్యత్తు ఏంటి అని అడుగుదామని అంటున్నాడు. అది మేము కూడా ఇక్కడ ఎస్పీ ఆఫీస్ కి చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ రాయండి. లోకేష్ కి, మంగళగిరి లోకేష్ కి లేఖ ఎస్పీ ఆఫీస్ లో లేఖ రాసి వస్తామండి. రాయండి. సీఎం గా హోమ్ మినిస్టర్ కి, హోమ్ మినిస్టర్ అనిత గారికి లేఖలు రాసి వస్తామండి. అలా మంచి పని. జాగ్రత్త. సరే సార్.